అవకాశం ఇచ్చిన దేవత దేవునికి, నా ఆత్మీయ తండ్రి గారికి, సేవకులకు, కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు. నా పేరు రక్షించబడక మునుపు మహేష్. మాది సత్యనగరం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో అన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. అన్య కుటుంబంలో పుట్టి అన్య సంబంధమైన విగ్రహాల వైపు, అన్య సంబంధమైన ఆ భక్తి వైపు చిన్నతనం నుండి నన్ను అలా మా తల్లిదండ్రులు, మా తాత వాళ్ళు నడిపించారు. అలా నడుస్తూ ఉన్నాను. మా తల్లిగారు నా చిన్నతనంలోనే ప్రభువుని అంగీకరించి మందిరానికి వెళ్తూ నన్ను కూడా మందిరానికి రమ్మని చిన్నతనం నుండి చెప్పేవాళ్ళు. బైబిల్లోని కథలు చిన్న చిన్నవిగా చెప్పుకుంటూ ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు. కానీ నేను వినేవాడిని కాదు. వినకుండా ఇక నా చిన్నతనం నుండి ఎవరన్నా అన్య సంబంధమైన విగ్రహారాధన గుడుల వైపు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడిని. అలా కొంత సమయము, కొన్ని సంవత్సరాలు గడుస్తూ వచ్చింది. మా తల్లిగారు మాత్రము ఆదివారం మందిరానికి రమ్మని పిలిచేవారు, కానీ నేను వెళ్ళిపోయేవాడిని, మాట వినేవాడిని కాదు. ఈ క్రమంలో మా అమ్మగారు మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటున్న సమయంలో మా నాన్నగారు త్రాగి ఇంటిలో గొడవ పడుతూ ఉండేవాళ్ళు. నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, ఆ చర్చికి వెళ్ళొద్దు అని చెప్పి గొడవ పడుతూ తిడుతూ కొడుతూ ఉండేవాళ్ళు. నేను ఇది చూసిన నేను అన్ని విగ్రహారాధన వైపు, ఆ గొడవ వైపు వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ఈ బాధలు ఏమీ లేదు, కానీ మందిరానికి వెళ్తూ వస్తుంటే తాగి వచ్చి గొడవ పడుతున్నారు, అమ్మను కొడుతున్నారని చెప్పి మా నాన్న తాగి వచ్చి అమ్మను తిట్టేవాడు. కానీ నాకు అదేమి లేకుండా నేను కూడా మా అమ్మను తిట్టేవాడిని. ఎందుకు చర్చికి వెళ్ళటం? ఇప్పుడు మన కుటుంబంలో ఎవరు పెద్దమ్మ వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు, నువ్వెందుకు వెళ్ళటం అని చెప్పి అనేక మార్లు నేను మా అమ్మగారి మీద గొడవ పడేవాడిని. ప్రార్థన చేస్తూ ఉంటే నేను నిద్రపోతున్నప్పుడు తల దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒకేసారి చచ్చిపోవాలని ప్రార్థన చేయి, నిజంగా మీ దేవుడు వినేవాడైతే నన్ను చంపేస్తాడు, రోజు ఇలా నిద్ర లేకుండా ఇలా నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేసే బదులు, ఈ బాధపడే బదులు చచ్చిపోతే బాగుంటుందని అనేక మార్లు మా అమ్మగారిని నేను మాట్లాడుతూ బాధపడుతూ వచ్చేవాడిని. అయినా కానీ మా అమ్మగారు అలా నన్ను ఏమి అనకుండా దేవుడి గురించి చెప్పేవాళ్ళు. చెప్పి మందిరానికి రమ్మని పిలుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఒక్కసారి ఆమె బాధ భరించలేక అప్పుడప్పుడు వచ్చేవాడిని. వస్తూ వెళ్తున్న సమయంలో దైవజనులు మన ఆత్మీయ తండ్రి జానవేశ్వరి గారు పుట్టినలు వచ్చేవాళ్ళు. పుట్టినలు వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్ళి ప్రార్థన చేయించేవాళ్ళు మా అమ్మగారు. అయ్యా చిన్న అబ్బాయి అయ్యా ఇలా తిరుగుతున్నాడయ్యా, మందిరానికి రావట్లేదని ప్రార్థన చేయించేవాళ్ళు. నేను అలా వచ్చినప్పుడు దైవజనులు అమ్మతో చెప్పేవాళ్ళు, అమ్మ నువ్వు బాధపడు, మాకు ఎప్పటికొకప్పటికి దేవుడు గొప్ప సేవకుడిగా నిలబెడతాడు, నువ్వేం బాధపడు, మాకు ప్రార్థన చేయమని నా చిన్నతనం నుండి 13, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ వయసులోనే చెప్పారు. చెప్పినప్పుడు నేను అనుకునేవాడిని, మా అమ్మ ఏడుస్తూ అయ్యగారిని అడిగారు కాబట్టి ఆ బాధ పోగొట్టడానికి సేవకుడు అవుతాడు, మారతాడు అని చెప్పారు. కానీ నేనేంటో నాకు తెలుసు, నేను సేవకుడిని అవ్వటం ఏంటని ఎగతాళిగా నవ్వుకునేవాడిని. నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇక అలా క్రమంగా దైవజనులు పుట్టాలు వచ్చినప్పుడల్లా ఇక అమ్మ ఒకటే అని చెప్పి వెళ్ళేవాడిని. అలా వెళ్తూ అప్పుడప్పుడు ఆదివారం వెళ్ళి వాక్యం విని అలా ఉండేవాడిని. ఇలా ఇక నా ఇంటర్ చదవటము ఆ సమయానికి వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయారు. ఇక నేను ఆ ఇంటర్ చదివే సమయంలో ఆ చదువు ఆపివేసి ఇక కొంచెం ఉన్న చదువును బట్టి ఆ 10th మీద ఇంటర్ మీద ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికని కొండపల్లి అలా వెళ్ళాను. అలా వెళ్ళి ఆదివారం మందిరానికి నాకు కుదిరినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాడిని. ఆ సమయంలో దేవుడి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. దైవజనుల ద్వారా నాతో మాట్లాడినప్పుడు
నేను ఆ మందిరంలో ఉన్న కొంతసేపు అలా ఉండేవాడిని, కానీ మరలా వెళ్ళిపోయాక లోకానుసారంగా ఆ విగ్రహారాధన గుడుల వైపు వెళ్ళడం అలా చేసేవాడిని. ఇలా చేస్తూ ఉన్న ఆ కొండపల్లిలో జాబ్ చేస్తున్న సమయంలోనే నాకు ఒక అమ్మాయి పరిచయం అవ్వటం వల్ల ఆ అమ్మాయి ఫోన్ చేసి నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మెసేజ్ చేయడం వల్ల నేను కూడా ఆ లోకానుసారమైన ప్రేమ అనే దాంట్లో పడిపోయి మా అమ్మగారు ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ వాళ్ళ మాట వినకుండా ఇక నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు కొంత శాలరీ వస్తుంది, నేను ప్రేమించిన అమ్మాయితో వివాహం చేసుకుంటే ఆమె ఏదో కూడా జాబ్ చేసిద్ది, ఇద్దరం కలిసి మంచిగా బ్రతకొచ్చు అనుకొని ఆలోచించుకుంటూ ఉండేవాడిని. అలా నేను ఇక జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఇక మందిరానికి రావటం ఇవన్నీ మానేశాను. అలా ప్రేమ అనేది మా అమ్మగారు ఏదైనా చెప్పినా కానీ కసిడ్చుకొని కోప్పడుతూ ఉండేవాడిని. అలాంటి సమయంలో ఇక 1-2 నెలల్లో నేను ప్రేమించిన అమ్మాయితో వివాహం చేసుకోవాలని ఆలోచించి ఇక సిద్ధపడుతున్న సమయంలో మా అన్నయ్య గారి వివాహం గురించి బంధువులు వచ్చి మాట్లాడి వివాహం సమయం కోసము, అంటే ఆ డేట్ కోసము వినోదమ్మ గారు, మా అమ్మగారు, నేను మన ఆత్మీయ తండ్రి జాన్వశ్రీ గారి దగ్గరికి వచ్చాం. మా అమ్మగారితో మాట్లాడి దైవజనులు ఆ వివాహం గురించి ఆ డేట్ గురించి చెప్పి వినోదమ్మ గారు నన్ను మా అమ్మగారిని బయటికి వెళ్ళమని చెప్పి నన్ను నిలబెట్టించి ఆ దేవదూతల గదిలో నిలబెట్టి, నాన్న ఎవరు నాన్న ఆ అమ్మాయి అన్నారు. అనేసరికి నేను వెనకాల వైపు చూశాను. డోర్ కట్టను తీసి చూస్తున్నాను. వెనకాల ఎవరు లేరు నాన్న, లోపల ఉన్నారు, ఎవరు అని అడిగారు. అప్పుడప్పుడు ఆదివారం వచ్చి వాక్యం వినేవాడిని కదా, ఆ దేవుడు ఆ ప్రేమ అనేది తప్పని చెప్పి అనేక మార్లు చెప్పినా కానీ నాకు అప్పటికి వాక్యం యొక్క లోతు లేకపోవడం, ఆ భక్తి లోతు లేకపోవడం వల్ల నేను పక్కన త్రోసివేసి నేను ఆ మాటలు పట్టించుకునేవాడిని కాదు. వాక్యం చెప్పింది స్వయంగా దేవుడిగా దైవజనులకు బయలుపరిచి అడిగినప్పుడు ఇక నేను ఏడ్చేసాయో నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని దైవజనుల దగ్గర ఒప్పుకొని ఏడ్చినప్పుడు దైవజనులు కూర్చున్న కుర్చీలో నుండి లేచి నన్ను హత్తుకొని, నాన్న నువ్వు దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం నాన్న, నువ్వు ఈ లోక ప్రేమలో కాదు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడి ప్రేమలో నువ్వు ఉండాలి అని చెప్పి హత్తుకొని నన్ను ఆ మాట చెప్పినప్పుడు నేను బాగా ఏడ్చేసి, సరేనయ్యా నేను అమ్మాయితో మాట్లాడకూడదు అనుకుంటున్నాను, వాక్యం విన్నప్పుడు అలా నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ పక్కకి వెళ్ళిపోయాక నేను ఉండలేకపోతున్నానయ్యా, అమ్మాయి మాట్లాడే మాటలను బట్టి కానీ బెదిరించేదాన్ని బట్టి కానీ నేను ఆ మాట్లాడకుండా ఉండలేకపోతున్నానని చెప్పినప్పుడు దైవజనులు అన్నారు, ఆ ఫోన్ నెంబర్ నీ ఫోన్ నెంబర్ మార్చేసి నువ్వు దేవుడికి అప్పగించుకొని దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకోమని చెప్పారు. అలా ప్రార్థన చేసుకోమని చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఇక మందిరానికి అప్పుడు ఆదివారం వస్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో 2019లో అక్టోబర్లో దైవజనుల ద్వారా యూత్ మీటింగ్స్ కండక్ట్ చేయబడ్డాయి. ఆ యూత్ మీటింగ్స్కి 3 రోజులు ఉంటే నేను అంతకుముందు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని, ఈ 3 రోజుల్లో నేను ఎందుకు బ్రతుకున్నాను, నా వల్ల ఉపయోగం ఏంటి, మీరు చెప్తేనే కానీ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, మళ్ళా నేను ఇక్కడ ఉండనని చెప్పి దేవుడితో పోట్లాడినట్లుగా ప్రార్థన చేయడం కూడా రాకుండా అలా పోట్లాడినట్టుగా ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చాను. ఆ 3 దినాలు యూత్ మీటింగ్స్లో మిషనరీ సేవ గురించి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చు. అప్పటికి ఆ మిషనరీ సేవ గురించి నాకేమీ తెలియదు. అయినప్పటికీ దేవుడు తెలియచేసినప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు తెలియకుండా ఏడుస్తూ ఉన్నప్పుడు ఇక లాస్ట్ రోజు ఇక మొత్తం 3 రోజులు అయిపోయింది, చివరి రోజు అయిపోయింది, దేవుని ఇచ్చేశారు. సేవకులు అందరూ ఎట్టో వెళ్ళిపోతుంటే నాకు ఏడుస్తూ ఇక నాకేం చేయాలో తెలియక దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిషనరీ సేవకి వెళ్తానయ్యా,
నా కోసము ప్రార్థన చేయండి అయ్యా అన్నప్పుడు దైవజనులు అన్నారు, ఇప్పుడు కాదులే నాన్న, భోజనం చేసేసి వచ్చేయమన్నారు. సరే నేను వెనక్కి తిరిగినప్పుడు మరలా దైవజనులు పిలిచి, సేవకులందరినీ పిలిచి తల మీద చేయి ఉంచి ప్రార్థన చేశారు. చేసి నాన్న నువ్వు సేవకు, మిషనరీ సేవకు వెళ్ళాలి అని చెప్పారు. ఇక అది అయిపోయిన ఆదివారం మందిరంలో ఉండి, సోమవారం ఇంటి దగ్గర ఉండి, మంగళవారంకి వచ్చేసి మందిరంలో అప్పటి నుండి పరిచర్యకని మందిరానికి ఇక్కడికి వచ్చేసాను, ఆంజనేయపురం. అప్పటి నుండి దేవుడు నాలో ఉన్న అప్పటి వరకున్న లోకానుసారమైన మనసు, లోకానుసారమైనవి అన్నిటినీ చనిపివేసి దేవుడు నన్ను ఆయన పరిచర్యలో, అంటే కోపమని దీన్ని లోకానుసారమైన ఒక్కొక్క దానిని పరిచర్యలో తీసివేస్తూ దేవుడు ఉంచారు. ఆ క్రమంలో ఒక వైద్యము నేర్చుకోవడం నిమిత్తము విసనపేట అనే గ్రామముకు దేవుడు దైవజనులను ప్రేరేపించి వైద్యం నేర్చుకోవడానికి పంపించారు. అక్కడ దేవుడు వైద్యము నేర్చుకుంటూ సేవకు సిద్ధపడటానికి, ఆ పరిచర్య ఎలా చేయాలో, ఎలా కొత్త సంఘం ఎలా కట్టాలో ఆ పరిస్థితి అంతను దైవజనులు అబ్రహాం గారి ద్వారా అక్కడ పరిచర్యలో వెళ్ళటం వల్ల దేవుడు నాకు తెలియచేసి దేవుడు నన్ను ఆ పరిచర్యలో అలా ప్రార్థన చేయటానికి అలా వాడుకుంటూ ఆయన నేర్పించుకుంటూ వచ్చారు. 2022లో జనవరిలో దైవజనులు దేవుని దగ్గర వేగు చూసి నాకు వివాహం జరిపించారు. ఆ వివాహం జరిగించారు. తర్వాత నాకు ఒక పాప కూడా ఉంది. మేము మిషనరీ సేవకు జార్ఖండ్ వెళ్ళాలి. ఆ సేవ గురించి, మా పరిచర్య గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధుడైన సెయింట్ అగస్టిన్ నా తల్లి ప్రార్థన, ఆ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చానని చెప్పిన మాట నాకైతే నా పూర్తిగా అలా అది నేను తెలుసుకోలేదు. కానీ ఆ జీవిత చరిత్ర నేను మాత్రము కేవలం నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా ఆ పాపం అనే లోకము నుండి కొట్టుకొని వచ్చి దేవుని పరిచర్య కోసము నిలబడటానికి దేవుడు కృప చూపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.